హాయ్, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి. నిలవ పచ్చడి ఇలా చేసుకుంటే నిలవ ఉంటుంది. కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. నేను మంచిగా కడిగేసుకున్నాను. కొంచెం తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి. తడి ఉండొద్దు. నిలవ ఉంచుకునే పచ్చడి కదా, తడి ఉంటే పాడైపోతుంది. మంచిగా తుడిచేసుకుని పెట్టుకోవాలి. కొంతమంది చింతపండుతో చేస్తారండి. అలా కాకుండా నేను నిమ్మకాయతో చేస్తున్నాను. చింతపండుతో చేస్తే కొంచెం ఉండి కొలిది నలుపు అనేది వస్తుంది. ఇలా నిమ్మకాయతో చేసుకుంటే 7-8 months ఉన్నా కానీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం నాట్లు పెట్టుకోవాలండి. కాయ అంతా కూడా రసము అది కారం అంతా వెళ్తుంది కదా, పెట్టేసుకున్నాను. పల్లి నూనె తీసుకున్నాను. కేజీ ఉసిరికాయలకి 1/2 kg నూనె అండి. 1/4 kg గ్లాస్ తోటి 2 గ్లాసులు పోస్తున్నాను. ఈ నూనె అయితే మంచిగా ఉంటుంది నార్మల్ నూనె కంట. నూనెలో ఉసిరికాయలన్నీ వేసుకోవాలి. అన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక గిన్నెలో 2 గ్లాస్ వాటర్ వేసుకుని దాని మీద పెట్టుకోవాలండి. ఇట్లా చేయాలి. ఇలా చేస్తే మంచిగా అవి నూనెలో మగ్గుతాయి. ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మగ్గిందా మంచిగా అయిందా అని చూసుకోవాలి. కలుపుకున్నాము. ఇట్లా మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ గిన్నె పెట్టేసుకోవాలండి. ఇట్లా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హైలో అట్లా పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుని మళ్ళీ చూసుకుందాం. అయిపోయినాయండి. మంచిగా చూసుకుందాం. ఉడికిందా బాగా పొరల్లాగా వచ్చేస్తుంది. అది ఇట్లా గరిటతో అనుకుని చూసుకోవాలి. మంచిగా అయిపోయిందండి. ఇంకా ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. మంచిగా చల్లగా అయిపోవాలి. మొత్తం చల్లారిపోవాలి. ఎందుకంటే కారం నిమ్మకాయ అన్నీ పిండుతాం కదా, చేదిస్తుంది. కిలో ఉసిరికాయలకి 1/4 kg గ్లాస్ తోటి గ్లాస్ కారం తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు సాల్ట్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు ఆవ పొడి, 2 టేబుల్ స్పూన్లు మెంతి పొడి తీసుకున్నాను. 4 ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. 4 నిమ్మకాయలు తీసుకున్నాను. మొత్తం వేసుకుని కలిపేసుకోవాలి. గింజలు తీసుకుని కాయల్లా కాకుండా పొరలుగా తీసుకుంటే బాగుంటుంది. నేను 3 mangoes కారం కలుపుకున్నాను. అదైతే బాగుంటుందండి. మొత్తం మంచిగా చల్లగా అయిపోవాలి. నిమ్మకాయ వేసుకుంటున్నాము కదా, మొత్తం అన్నీ కూడా పిండేసుకున్నాం. మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇట్లా కలుపుకుంటే కొంతమంది కాయలలా ఉంచుకుంటారు. అట్లా చిన్న కాయలు అయితే అలా ఉంచుకున్నా బాగుంటుంది. కొంచెం పెద్ద కాయలు అయితే పొరల్లా తీసుకుంటే బాగుంటుంది. బాగా కారం పెట్టి బాగుంటుందండి. కలిపేసుకున్నాం అంతా. మొత్తం తయారైపోయిందండి ఉసిరికాయ నిలవ పచ్చడి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు
తీసుకొస్తామండి. థ్యాంక్స్ అండి.